ధాన్యం కొనుగోలు చేసే పని ఎవరో చేసేది వేరే వేరే వాళ్ళు. కానీ ఈరోజు మహిళా సంఘాలకు ఇస్తే ఒక్కొక్కరు కోటి అంటే ఒక్కొక్క సెంటర్లలో ఒక్కొక్క జిల్లా సమైక్యలలో మరి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అంటే ఇదంతా చేసేది మహిళా అభివృద్ధి కోసం. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు పాపం ఉచిత బస్సు పెడితే వాళ్ళకి నచ్చుతలేదు. పేదోని ఇంట్లో కరెంటు ఉచితంగా ఇస్తున్నాం 200 యూనిట్లు, అది కూడా వాళ్ళ ఇళ్లలో చీకటైనట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. మహిళల కన్నీళ్లు దుడవడం కోసం దేశంలో ఎక్కడ కూడా 500కు గ్యాస్ సిలిండర్ వస్తలేదు. ఈరోజు 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చినటువంటి ఘనత మన ఇందిరమ్మ ప్రభుత్వంది. అదే కాకుండా మహిళా సంఘంలో మీరుంటే ఎవరైనా యాక్సిడెంట్ అయ్యో, కరెంట్ షాక్ కొట్టో, పాము గుట్టో, తేలు గుట్టో ప్రమాదంతో చనిపోతే వాళ్ళ కుటుంబం బాధపడొద్దు, మన సంఘంలో సభ్యురాలు కాబట్టి అని ఆ కుటుంబంలో ఎవరైతే మహిళా సంఘం నుండి చనిపోయిన ఆ అక్క ఇంటికి 10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నాము. మన సభ్యురాలు, మన మహిళా సంఘం సభ్యురాలని 10 లక్షలు ఇస్తూ ఉన్నాం. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత లెక్క చేసినాం, 2024 నుంచి 25 వరకు లెక్క చేస్తే మరి 410 మంది చనిపోతే 400 కోట్ల రూపాయలకు 40 కోట్లకు పైగా మనం వాళ్ళ ఇళ్లకు ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చినాం. గతంలో మీరు లోన్ తీసుకొని ఏమైనా చనిపోయి ఉంటే వాళ్ళకు కూడా ఏమీ లేదు, సాధారణ జ్వరంతోటో లేదా వేరే కారణాలతో చనిపోతే ఆమె లోన్ తీసుకొని చనిపోయింది. మరి వాళ్ళే కుటుంబంలో బాధతో ఉంటారు. అలాంటి అక్క ఇంటిని బాధ పెట్టొద్దని మన తమ్ముళ్ళుగా మన అన్నలుగా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఆలోచించి 2 లక్షల లోన్ బీమా కూడా పెట్టడం జరిగింది. 2 లక్షల లోన్ బీమాలో ఈ 1 ఇయర్లో 5474 మంది మహిళలు 67 లక్షల మందిలో చనిపోవడం జరిగింది. లెక్క తీసినాం, గతంలో కూడా ఎంతోమంది చనిపోయారు కానీ ఏమి ఇయ్యలే. కానీ ఈరోజు లోన్ బీమా కింద వాళ్ళ లోను 2 లక్షల వరకు మాఫీ చేస్తూ ఉన్నాం. మహిళలందరూ ఐక్యంగా ఉండాలని, వాళ్ళ ఐక్యతను చాటుతూ ఆర్థికంగా బాగుండాలని మన ప్రభుత్వం కోరుకుంటా ఉంది. కానీ బయటి వాళ్ళు మనం ఏం చేయడం లేదని పాపం వాళ్ళ పదవులు ఊడిపోయినాయి, బీఆర్ఎస్ వాళ్ళ పదవులు పోయినాయి. వాళ్ళు ఎంత దుర్మార్గం చేసిరంటే వైఎస్ఆర్ గారి గవర్నమెంట్లో మా మహిళలందరూ రూపాయి కూడబెట్టి మరి జమ చేసుకున్నటువంటి అభయహస్తం డబ్బులు 1800 కోట్ల రూపాయలను కూడా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారి పాలనలో తినేసిరు, మింగేసిరు, మహిళలకు ఇవ్వలే. పావుల వడ్డీ అని చెప్పి ఆ వడ్డీ డబ్బులు కూడా 4 ఏళ్ళు మనం వచ్చేటప్పటికి 4 ఏళ్ళ వరకు కూడా రూపాయి ఇయ్యలేవు. 3500 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఇవాళ కొన్ని మహిళా సంఘాలు డిఫాల్ట్ అవ్వడానికి, డిఫాల్టర్గా ఉండడానికి వాళ్ళు చేసినటువంటి ద్రోహం. ఇవాళ సూరత్ నుంచి ఒక చీర తీసుకొస్తారు, అయ్యేది 60 రూపాయలు, చెప్పేది రేటేమో 300 రూపాయలు, దాన్ని 300 సార్లు చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము వడ్డీ లేని రుణాలు ఇస్తుంది, ఇన్సూరెన్స్లు పెట్టినాం, లోన్ బీమా పెట్టినాం. మహిళలు బయటికి ఏదన్నా ఇక్కడ కూర్చుంటారు, ఇంటికా నుంచి ఎవరో ఆతృత ఉందని ఫోన్ చేస్తారు, మీ చేతిలో చిల్లి గవ్వలేదు, అరే బస్సు ఎక్కిపోయి అక్కడ దిగుతుందని ఆలోచించి మేము బస్సు ప్రయాణం పెడితే దాన్ని తిడతారు. ఇవాళ మహిళలకు ఏ స్కీమ్ చేసిన ఇళ్లలో కరెంటు 200 యూనిట్ల ఫ్రీ వస్తుంది, సన్న బియ్యం ఇస్తున్నాం, ఈ గ్యాసు 1200 1300 ఉంటే 500కే ఇస్తున్నాం. వాళ్ళు ఏడాదికి ఒక చీర, మీకు మనం బతుకమ్మప్పుడు ఏం కట్టుకుంటాం, మనకు నచ్చినే కట్టుకుంటాం, వాళ్ళకు నచ్చింది వాళ్లకు కమిషన్ ఇచ్చేది తీసుకొచ్చి ఇవాళ మేము చీరలు ఇచ్చినాం అని చెప్తారు. మరి వాళ్ళ బిడ్డలు కట్టరా, వాళ్ళ భార్యలు కట్టరా, వాళ్ళ కుటుంబాలు కట్టరా? 100 సార్లు చెప్తున్నారు 60-70 రూపాయల చీరలు తీసుకొచ్చి. కాబట్టి ఆర్థికంగా మీరు నిలబడాలని కోరుకునేది మన ప్రభుత్వం, మహిళలు మహారాణులు కావాలని కోరుకునేది మన ప్రభుత్వం. ప్రతి మహిళా సంఘంలో ఉండాలి. ఆపదకి సాపదకి ఈ సంఘం ద్వారా వాళ్ళు వడ్డీ లేని రుణాలు తీసుకోవాలి, వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని కోరుకునేది మన ప్రభుత్వం. కాబట్టి వాస్తవాలను గమనించండి. మాయ మాటలు, దొంగ వీడియోలు చేసి తప్పుడు వాళ్ళ మనుషులతోటి తిట్టించి ఆ వీడియోలు చేసి పెడతా ఉన్నారు. ఇవాళ బతుకమ్మ అంటే మన అందరికీ బతుకునిచ్చే పండుగ.
మన సంస్కృతి సాంప్రదాయాలు బతుకమ్మ పండగ మీద కూడా కాంగ్రెస్ను తిట్టడానికే వాళ్ళు పాటలు రిలీజ్ చేయడం అంటే ఎంత దుర్మార్గమో చూడండి. అంటే పండుగలో కూడా రాజకీయాన్ని ఎట్లా తీసుకొస్తున్నారు. పండుగ స్వచ్ఛత, పూల పండుగ, చెరువులకు మొక్కుకునే పండుగ. మరి ఆడవాళ్ళు అమ్మగారింటికి వచ్చిన సంతోషంగా పండుగలో కూడా రాజకీయాలు చెప్పించి రాజకీయ తిట్లను తీసుకొచ్చి బతుకమ్మ ఆడమని అంటున్నారు. ఇవాళ అందరూ సంతోషంగా ఉంటే వాళ్ళకు నచ్చుతలేదు, ఎందుకంటే వాళ్ళ పదవులు పోయినాయి. వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డనే వాళ్ళు ఓర్చుకోలేకపోయారు. వాళ్ళ ఇళ్ళల్లో ఆడబిడ్డలే ఫోన్లు ట్యాపింగ్లు చేసిన వాళ్ళు ఇక మన ఆడబిడ్డల్ని బాగుండాలని వాళ్ళు కోరుకుంటారా? కోరుకోరు. ఎప్పుడైనా ఇందిరమ్మ పాలనే మనందరికీ మరి ఆదర్శవంతమైన పాలన, ఆదుకునే పాలన, కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేయాలని కంకణం కట్టుకొని ఈ ప్రభుత్వం నడుస్తుంది. అందరూ దీవించండి, అందరూ తోడుగా ఉండండి. మీ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం మహిళా సంక్షేమ శాఖ ద్వారా నేను కూడా మీకు తోడుగా ఉండి మరి పెద్దలు గౌరవనీయులు మన బట్టి విక్రమార్క అన్నగారితో సీఎం గారితో మీ సమస్యలు ఏమున్నా కూడా మాట్లాడి పరిష్కరించే బాధ్యత నాది.